ఆస్తులను కాపాడుకునే దానికి రైట్ తెలుకున్నటువంటి శ్రద్ధ రైట్ రాష్ట్రం మీద కానీ ప్రజల మీద కానీ ఏమాత్రం లేదండి. రైట్ మీరు చెప్పిన మాటలకి కౌంటర్ గా విందాం ఒకసారి టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు కూడా ఒకసారి విందాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. సత్యనారాయణ గారు విన్నారు వైసీపీ నేత ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరంతా ఏదో కేవలం మాటలు గారెడు తప్ప అక్కడ నిజంగా చేసేటువంటి పనులు మాకైతే ఏం కనబట్టలేదు. 2020 అన్నారు, ఇప్పుడు 2047 అంటే దేవాంశుని సీఎంని అంటే వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు సీఎంగా దేవాంశుని చూడాలని అనుకుంటున్నారేమో, మరి తెలీదు. సో మీరేమనుకుంటున్నారు అసలు ఏంటి 2047 మీ ప్లానింగ్ ఏంటి? దేవాంశుని సీఎంగా చూడాలనే వాళ్ళ ఆలోచన, వాళ్ళ కర్మ, మనం చెప్పలేము. మేము ఆలోచించలేదండి, మాకు కాదు కర్మ, మీ కర్మ. మీకు కర్మ బట్టి 3 తరాలు మోయాలని మీరు కర్మ పెట్టుకున్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, అది మీ కర్మ. మార్చలేరు మీరు రాతను. మీరు మాట్లాడిన ప్రతిదానికి నేను కౌంటర్ చెప్తాను, మీరు ఒకసారి ఆగండి. కౌంటర్ కాదు, కర్మ అనేది కరెక్ట్ కాదండి, ఇట్ ఈస్ రాంగ్ వర్డ్. ఇంటెన్షన్ ఏంటనే చెప్పాము, దాని వివరణ ఇవ్వండి, అంతేగాని మా కర్మ ఏంటి? మీ దరిద్రం, ఈ రాష్ట్రానికి మీరు దరిద్రం కర్మలాగా మీరు శకులాగా పట్టారు. శివన్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రూలింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు 11 సీట్లు అయిపోయిన తర్వాత కూడా ఈ కబుర్లు ఇంకా సొల్లు కబుర్లు అలా చెప్పుకుంటూ వస్తుంటే ప్రజలు చూస్తారు తమ్ముడు, మనం అలా మాట్లాడకూడదు. లోకేష్ గారు పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం, మంత్రివర్గంలో న్యాయం చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ. దేనికండి అవసరం ఏంటి? లోకేష్ నాయకత్వం ఎందుకంటే సీనియర్ లేరా? చంద్రబాబు కంటే తెలివితేటలు లేరా ఏంటి పార్టీలు? నేను అది మాట్లాడింది వారసత్వ రాజకీయం గురించి మాట్లాడాను. చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి రేపొద్దున సీఎం అయినా ఆశ్చర్యపోలేని పరిస్థితిని మేము చూస్తున్నాం ఈరోజు. కానీ మీరు దేవన్స్ దాకా వెళ్ళిపోయారు, అది మీ కర్మ అని చెప్తున్నాను. సరే, ఆంధ్రులు గర్వించేలా కూటమి ప్రభుత్వం సహకారంతో